కానీ ఇక్కడ మరి గో బ్యాక్ మార్వాడి అంటే ఇలా వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ అసలు ఏ ప్రయోజనాల కోసం వీళ్ళకి ఏమీ లేదు సార్. డబ్బున్న వాళ్ళని చూస్తే మన జాతికి కడుపుమంట కదా. మనం నిన్న చూసినాం కదా ఒక టేబుల్ సమావేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దట్ ఇజం ఈజ్ అగైనెస్ట్ టోటల్ అగైనెస్ట్ టు క్యాపిటలిజం. ఓకే, కమ్యూనిజం ఆల్వేస్ అగైనెస్ట్ టు క్యాపిటలిజం. పెట్టుబడిదారుడు అంటే ఎలపరం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. విషయం ఏంటంటే ఈ ప్రియా సోదరు నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు అంటే మా తాత కూడా కమ్యూనిస్ట్ లీడరే, కానీ మా తాత గొప్ప కమ్యూనిస్ట్ లీడర్, అన్ని జాతుల్ని ఆదరించాడు, కానీ సనాతన ధర్మాన్ని కూడా పాటించాడు. ఆయన శ్రీరామనవములు చేసేవాడు, 9 రోజులు పందిళ్ళేసి ఎన్ని కళలు, ఒగ్గు కథలని, ఒకరోజు దాన్ని ఏమంటారు హరికథలని, బుర్ర కథలని, తోలుబొమ్మల ఆట అని ఎక్కడెక్కడ కళాకారులను తీసుకొచ్చి ఆడిచ్చేవాడు ఆయన. అంత పెద్ద కృష్ణలంకలో ఎంత పెద్ద ఇది చేశారు. ఇప్పటికి కూడా ఆయన చచ్చిపోయి ఇప్పటికి 50 ఏళ్ళు అయినా కూడా ఆ తరం వాళ్ళు ఇంకా ఉన్నారు అని అంటే మా తాతగారిని ఖచ్చితంగా తలుచుకుంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంత గొప్ప కమ్యూనిస్ట్ ఆయన. అంటే కమ్యూనిటీస్ని, ఆల్ కమ్యూనిటీస్ని గౌరవించినటువంటి తత్వం ఉన్నది. నేను అక్కడి నుంచి ఆ భావజాలం నుంచే వచ్చాను కాబట్టే ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎదవతనం జరిగినా నా లోపల రక్తం ఉడుకుతుంది, నేను ఆగను. ఎదుటివాడు ఏం మాట్లాడతాడు అనేది కాదు, నేను ఎంత కరెక్ట్గా మాట్లాడాను అనేది నా తాత నాకు నేర్పాడు. ఎస్, కాబట్టి ఈ భావజాలం ఉన్నటువంటి జాతుల్ని మనం అక్కడ చూసిన తర్వాత ఇలాగ ఎలపరం ఏంటి, డబ్బున్న వాళ్ళని చూస్తే ఎలపరం. కాబట్టి ఆ డబ్బున్న వాళ్ళు ఎవరు ఫస్ట్ కమ్మలని టార్గెట్ చేసినారు. కమ్మోళ్ళు కేవలం కమ్మ కులాన్ని టార్గెట్ చేసి పంపించేశారు ఇక్కడి నుంచి, వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఏం పెట్టినారు, నిధులు, నీళ్లు, నియామకాలు. దానికి నేను కూడా ఓటేస్తానండి. ఎందుకు అనంటే ఎవరిని దోచుకోవద్దు. అది ఆంధ్ర వాడైనా సరే, నా ఇంట్లో వాడైనా సరే నేను ఒప్పుకోను. అంతే. ఎవరి ధర్మం ప్రకారం నువ్వు ఉండు, ధైర్యంగా ఉంటావు. నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా తలెత్తుకుని తిరుగుతావు. నేననే ₹1 కోల్పో, కానీ స్వరూపాన్ని కోల్పోవద్దు. దీన్ని మా తల్లిదండ్రులు నాకు నేర్పారు. నా తాత నుంచి నేను నేర్చుకున్నా, నా తాత ముత్తాతల నుంచి నేను నేర్చుకున్నా. అయితే ఇక్కడ ఏమవుతుంది అనంటే ఈ వెర్షన్ ఎప్పుడైతే ఈ పాత్రను మనం తీసుకున్నామో డబ్బున్నాళ్ళంటే అలపరం పడదు మనకి. అక్కడ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేశారు. ఎందుకు? ఆ కమ్యూనిటీ ఇక్కడ డామినేటింగ్ ఉంది, ఇక్కడ ఆటలు సాగవు. అలాగే దోపిడీని ఖచ్చితంగా మనం ఎదిరించాల్సిందే. నేను చెప్పాను ఇందాక, నా ఇంట్లో వాడైనా సరే పంపించేశాం. మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మనం తెచ్చుకున్నాం. ఆ తర్వాత చాలా మాట్లాడాం మనం వాళ్ళ గురించి, చాలా అంటే చాలా మాట్లాడాం. మాకెందుకులే అని చెప్పేసి అని వెళ్ళిపోయినారు. అయిపోయింది. ఇవాళ అది అయిపోయింది. ఆ పాత్రను అడ్డం పెట్టుకొని ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిపోయాడు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట ఇచ్చి అబద్ధాలు చెప్పి అన్నీ చేసి కమ్మోళ్ళని ఎల్లగొట్టి, కమ్మోళ్లే ఆంధ్ర కాదు ఇక్కడ, నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళని ఎల్లగొట్టి, మరి వాళ్ళే కదండి 200% అండి, 200%. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర వాడు వెళ్ళిపోయేటప్పుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్ ఎంత, ఈ రోజు తెలంగాణ బడ్జెట్ ఏంటి, మిగులు ఎంత ఉంది, తగులు ఎంత ఉంది, నీ అప్పులు ఎంత ఉన్నాయి, బయట తీసి మాట్లాడుకుందామా? మా నిధులు తీసుకుపోతున్నారు, మా నీళ్లు తీసుకుపోతున్నారు, మా నియామకాలు తీసుకుపోతున్నారు. ఈరోజు ఎన్ని నియామకాలు జరిగాయి, ఎన్ని నీళ్లు తెచ్చాము, అలాగే ఎంత నిధులు సమకూర్చి నీ తెలంగాణని బంగారు తెలంగాణ చేసావు నాకు చూపించమని. బంగారాలు వాళ్ళు వేసుకున్నారు, బంగారు కారులో వాళ్ళు తిరిగారు, బంగారాలు భగవంతుడు. మళ్ళీ విషయం చూడండి, ఇక్కడ ఆంధ్ర వాళ్ళని తరిమేసి మళ్ళీ ఆంధ్ర దేవుడికే బంగారం తీసుకెళ్లి పెట్టినాం మనం. ఆ అంటే ఇది ఎలాంటి దాన్ని ఏమంటారు, ద్వంద్వ వైఖరి ఎవరి మీద నీకు. మరి అదే బంగారం అదే ఇది తెలంగాణలో యాదగిరి గుట్టకి ఎందుకు ఇలా, వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఇచ్చావు అంటే దాని వెనక ఉన్నటువంటి నీ కుట్ర ఏంటి? తెలంగాణ ఇక్కడ లేదు, వాదం మాత్రమే ఉంది. రెచ్చగొట్టావు, నీ పబ్బం గడుపుకున్నావు, అది అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అధికారం కావాలి. ఇప్పుడు ఉనికిని కోల్పోయింది ఆ పార్టీ. ఉనికిని కోల్పోయినటువంటిది మళ్ళీ ఉనికిలోకి రావాలి అని అంటే ఏ వాదంతో గెలిచింది? ప్రాంతీయవాదంతో గెలిచింది. ప్రాంతీయవాదంలో కూడా ఒక కమ్యూనిటీనే వాళ్ళు టార్గెట్ చేశారు. అండర్స్టాండ్? ఆ తర్వాత హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పేసి అని మాట్లాడిన తర్వాత బొందలో పెట్టినారు జనం. ఇప్పుడు ఆ బొందను బయటికి తీసుకుని ప్రాణం పోసుకోవాలి అని అంటే మళ్ళీ ఈ ప్రాంతీయవాదాన్నే తెర మీదకి తీసుకొని రావాలి.
కాబట్టి ఏదో ఒక అలజడి ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలి. సో ఈ దీంతో ఇది సుదీర్ఘంగా నడుస్తున్నటువంటి ఈ నికృష్టమైనటువంటి ఒక ఇజం ఏదైతే ఉందో ఆ ఇజాన్ని పట్టుకొని వాళ్ళని పట్టుకొని నడుపుతున్నటువంటి దందాకి తెరలేపినటువంటి సంఘటన.